అందరికీ హాయ్. నేను మీ డాక్టర్ కార్తికా రెడ్డి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్, ఫౌండర్ ఆఫ్ వేద పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్. ఈరోజు అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి వాళ్ళు ఎవరైతే ఒక డాక్టర్ దగ్గరికి వస్తారో, జ్వరం, దగ్గు, జలుబు ఏదున్నా, లేదా పెయిన్స్తో వచ్చినా, లేదా ఒక సర్జరీ అయిపోయినా, ప్రతి పేషెంట్, హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్ లేదా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉండే డౌట్ డయట్. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ సీజన్లో ఏది మంచిది. మాన్సూన్ సీజన్, వర్షాకాలంలో ఫ్రూట్స్ తింటే దగ్గు, జలుబు వచ్చేస్తుంది, ఇది తినకూడదు, అది తినకూడదు అని పిల్లలకి రెస్ట్రిక్షన్స్. ఏ సీజన్లో ఏ మంచి ఫ్రూట్ తినాలి, ఇలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఫుడ్ సైన్స్ అంటేనే మనకు ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయిపోయింది. అండ్ దీస్ డేస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా. అసలు ఎవరు నమ్మాలి, ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈవెన్ వితౌట్ అ ప్రాపర్ ఫుడ్ సైన్స్ డిగ్రీ ఆర్ వితౌట్ అ న్యూట్రిషన్ కోర్స్ చెయ్యని వాళ్ళు కూడా, ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకి ఫుడ్ గురించి అందరు సజెషన్స్ చేస్తూనే ఉంటారు. ఎంత తీసుకోవాలి, అసలు ఎవరిని ప్రాపర్గా ఫాలో అవ్వాలి, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అనేది ఈరోజు మనం ఒక ప్రాపర్గా డిస్కషన్ చేద్దాం. అండ్ మీ అందరు డౌట్స్ క్లియర్ చేయడానికి నేను మీ అందరికీ మన డైటిషియన్ శిరీష గారు, MSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మీ ముందుకు తెచ్చాను. సో మీ మాటల్లో అసలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎస్పెషలీ మాన్సూన్ సీజన్ కాబట్టి అసలు మనం అందరం ఫుడ్ హ్యాబిట్స్లో ఏం చేంజెస్ చేసుకోవాలి, సమ్మర్కి, వింటర్కి, మాన్సూన్కి అసలు మన డైట్లో నిజంగా వేరియేషన్ చేయాలా, ఎలాంటి రకమైన చిన్న మార్పులు చేసుకోవాలి అనేది ఒకసారి చెప్తారా శిరీష గారు? సో మాన్సూన్ సీజన్లో ఏంటి అంటే మన బాడీ చాలా కూల్గా ఉంటుంది. ఈవెన్ సరౌండింగ్స్ మాన్సూన్ సీజన్లో చాలా కూల్గా ఉంటుంది కాబట్టి సో మన BMR అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ టైంలో మన క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవ్వవు. సో మనం మెటబాలిజం అనేది కంపల్సరీ బూస్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా హైలీ వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఈ మాన్సూన్ సీజన్ లో బెటర్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువ ఫస్ట్ కంటామినేషన్ అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది త్రూ వాటర్ ద్వారా. సో అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా ఏంటి అంటే కంటామినేటెడ్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. పానీపూరి లాంటివి స్ట్రీట్ సైడ్ ఫుడ్. స్ట్రీట్ సైడ్ ఫుడ్ లో మనకు వర్షం పడింది, చల్లగా ఉందంటే ఎప్పుడెప్పుడు వెళ్ళి పానీపూరి తిందామా, ఎప్పుడు వేడి మిర్చి బజ్జీ తిందామా అని ఆలోచిస్తాం. కానీ ఆ పానీపూరిలో ఉన్న వాటర్ ఎంత కంటామినేటెడ్, ఆ మిర్చి బజ్జీలో మసలే నూనెలో ఎన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అనేది ఆయిల్ యూస్ చేస్తారు. అండ్ స్పైసీ ఫుడ్ తింటారు, దానివల్ల గట్ అనేది చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువ బ్లోటింగ్ ఇష్యూస్, డయేరియా, చాలా మంది గట్ డిస్టర్బెన్సెస్ వచ్చేది ఎక్కువగా మాన్సూన్ సీజన్ లో. ఫుడ్ కంటామినేషన్ చాలా ఈజీగా అవుతుంది మాన్సూన్ సీజన్ కి. డెఫినెట్లీ మనం రోడ్ సైడ్ ఫుడ్స్ అండ్ స్పైసీ ఆయిలీ ఫుడ్స్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కానీ ఈ ఫుడ్ క్రేవింగ్స్ అనేది మరి ఎలా చేసుకోవాలి? మీరు యాజ్ ఐ సెడ్ పానీపూరి తినొద్దంటున్నారు కానీ సో దీనికి మీ బెస్ట్ డైట్ ఏమని చెప్తారు? సో ఈ టైంలో ఏంటంటే బెటర్ సూప్స్, హోమ్ బేస్డ్ సూప్స్ తీసుకోవచ్చు. రెడీమేడ్ ప్యాక్డ్ సూప్స్ కాకుండా ఇంట్లో నార్మల్ గా విత్ వెజిటబుల్స్ తో యూస్ చేయొచ్చు. అండ్ స్వీట్ కార్న్ సూప్స్ యూస్ చేయొచ్చు. బాయిల్ చేసిన స్వీట్ కార్న్స్ తీసుకోవచ్చు. అండ్ నట్స్ తీసుకోవచ్చు, బాయిల్డ్ నట్స్ నార్మల్ గా నట్ పీనట్స్ కానీ, బాయిల్డ్ చనా, కాలా చనా, ఇలాంటి పల్సెస్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సో దానికి హై ప్రోటీన్ రీచ్ అవుతుంది అండ్ ఫిల్ గా కూడా ఉంటుంది. లేదు ఇంకా మంచిగా తీసుకుంటే పూల్ మఖానా తీసుకోవచ్చు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. సో సీజనల్ గా చాలా మంది అంటే ఫ్రూట్స్ తింటే మాన్సూన్ సీజన్ లో ఇంకెక్కువ జలుబు వచ్చేస్తుంది, జామకాయ తినకూడదు, అది మోసంబి తినకూడదు, ఆరెంజెస్ తినకూడదు అని అంటూ ఉంటారు. సో హౌ కరెక్ట్ ఇస్ ఇట్? సో మాన్సూన్ సీజన్ లో ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు అంటే ఆమ్లా కానీ, గోవా కానీ, సో మోసంబి, ఆరెంజెస్ ఇవన్నీ వైటమిన్ C ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మన బాడీలో ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా కానీ ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో కంపల్సరీ తీసుకోవచ్చు, నో ఇష్యూస్ ఫర్ ఎవరైనా. ఈవెన్ ఫీవర్ ఉన్నా కానీ, నార్మల్ గా ఏమైనా కాఫ్ కోల్డ్ ఉన్నా కానీ తీసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ ఎవరైతే డయాబెటిక్ కండిషన్స్ ఉండి ఫ్రూట్ జ్యూసెస్ అనేది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ అ హోల్ ఫ్రూట్ దెన్ జ్యూసెస్. నాకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ లో మనం రోడ్ సైడ్ చూస్తుంటాం, మక్క పుట్టు దొరుకుతుంటుంది కార్న్. సో ఈ సీజన్ లో కార్న్ బెటరా, స్వీట్ కార్న్ బెటరా? సో నార్మల్ గా ఏంటి అంటే రెండిటికి న్యూట్రిషనల్ వాల్యూ ఎలా ఉంటుంది? సో ఇవి నార్మల్ గా గ్లైసెమిక్ ఇండెక్స్ ఫేర్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఫైబర్ ఉంటుంది. సో మనము
కుక్ చేయడం ఇస్ డిఫరెంట్ ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూస్. బర్న్ చేయడం వల్ల రీసెంట్ నేను జనరల్ గా చూసినప్పుడు ఎక్కువ డైరెక్ట్ బర్న్ చేయడం వల్ల కంప్లీట్ క్యాలరీస్ అనేది వస్తుంది, దానిలో ఉన్న న్యూట్రియన్స్ కూడా లాస్ అవుతుంది. దానికన్నా డైరెక్ట్ గా కుక్ చేసుకొని తీసుకోవడం బెస్ట్. సో మన రెగ్యులర్ కార్న్ ఇప్పుడు సీజన్ కాబట్టి మనం నార్మల్ మొక్కజొన్న కుక్ చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ ఎలాగో మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతుంది, బట్ ఓన్లీ మాన్సూన్ లో మనకి ఈ మొక్కజొన్న దొరుకుతుంది కాబట్టి మంచిగా బాయిల్ చేసుకొని తినచ్చు. ఓకే, సో ఇంకా మెటబాలిజం వైజ్ సమ్మర్, వింటర్ అండ్ రైనీ సీజన్ లో మన బాడీ మెటబాలిజం ఖచ్చితంగా ఎవ్రీ సీజన్ కి మెటబాలిజం డిఫరెన్స్ ఉంటుంది. సో హౌ ఇస్ ద మెటబాలిజం ఇన్ మాన్సూన్ అండ్ వాట్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ మాన్సూన్? సో మాన్సూన్ లో ఏంటి అంటే చాలా బాడీ కూల్ గా ఉంటుంది కాబట్టి సో బెటర్ మనం తీసుకునే డ్రింక్స్ కానీ నార్మల్ గా లిక్విడ్స్ వచ్చేసరికి కొంచెం వామ్ లిక్విడ్స్, జింజర్ వాటర్ లేదా పుదీనా వాటర్ ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో కొంచెం వామ్ టెంపరేచర్ అనేది ఉంటుంది, అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మన బాడీ లే డౌన్ అయిపోతుంది, ఎక్కువగా కూల్ అయిపోతూ ఉంటుంది. సో బట్ వెయిట్ లాస్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మాన్సూన్ లో చాలా తక్కువ రిజల్ట్స్ ఉంటాయి, బట్ సమ్మర్ లో చాలా ఫాస్ట్ రిడక్షన్స్ ఉంటాయి. కేవలం ఐ మీన్ మన బాడీ బిఎంఆర్ బేస్ చేసుకుని మాత్రమే ఈ రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో మన మెటబాలిక్ రేట్ అనేది మాన్సూన్ లో తక్కువగా ఉంటుంది అండ్ సమ్మర్ లో వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది. సో వాట్ అబౌట్ ద టైమింగ్స్? యూజువలీ నేను ఎప్పుడు నా పేషెంట్స్ చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా 7 o'clock లోపల డిన్నర్ ఫినిష్ చేయండి. ఇట్ ఆల్సో అఫెక్ట్స్ అ లాట్ ఆఫ్ అవర్ మెటబాలిజం అండ్ డైట్ కోర్స్. కంపేర్ టు సమ్మర్ సీజన్ మనం నైట్ మీల్ అనేది ఫాస్ట్ గా తీసుకోవాలంటారా మాన్సూన్ లో? లేదు, మాన్సూన్ లో మనం చాలా ఎర్లీ డిన్నర్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేస్తే బెస్ట్ ఉంటుంది. అండ్ మనకి గట్ కూడా కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి అండ్ బ్లోటింగ్ ఇష్యూస్ అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండకుండా ఉండడానికి అండ్ దానికి డైజెస్ట్ అవ్వడానికి కంపల్సరీ టైం ఇవ్వాలి. కాబట్టి ఎర్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిన్నర్ అనేది బిఫోర్ 6:30 or 7 లోపు క్లోజ్ చేసుకుంటే బెస్ట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ డిన్నర్, చాలా మంది నన్ను ఎప్పుడైతే నేను నా పేషెంట్స్ అందరికి క్లోజ్ యువర్ డిన్నర్ బిఫోర్ 7 o'clock అన్నప్పుడు ద ఓన్లీ థింగ్ దే సే ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ మేడం, నేను ఇంటికి వెళ్ళే వరకే ఆఫీస్ నుంచి 7:38 అయిపోతుంది అన్న. సో ఇలాంటి వాళ్ళకి వాట్ మోడిఫికేషన్, హౌ డు వి సజెస్ట్? సో బేసిక్ గా క్లయింట్స్ లో ఏంటి ఏమవుతుంది అంటే ప్రెసెంట్ వర్కింగ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నారు, లంచ్ తీసుకుంటున్నారు నార్మల్ గా, అది విత్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఫిల్ చేసేసుకుంటున్నారు. సో టైం దొరికేది ఓన్లీ డిన్నర్ టైమ్ లోనే దొరుకుతుంది. సో బెటర్ అదేదో ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసుకొని బెడ్ టైం కి త్వరగా వెళ్తే మార్నింగ్ ఎర్లీ వేకప్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. టైం ఏదైనా ఎట్లా అంటే పాతికి ఒక సామెత ఉంటుంది, మార్నింగ్ పొద్దున రాజులాగా తినాలి, మధ్యాహ్నం మంత్రి లాగా తినాలి, నైట్ బట్టలు లాగా తినాలని. సో క్యాలరీస్ అనేది ఏంటంటే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండాలి అంటే కంపల్సరీ మార్నింగ్ మనం వర్క్ చేసేది ఎక్కువ మార్నింగ్. సో ఆ టైంలో ఉట్టి క్యాలరీస్ తీసేసుకొని ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ అనేది చాలా లాస్ అయిపోతాము. సో నైట్ అనేది డైట్ కంపల్సరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేసుకోవాలి బిఫోర్ 7. బట్ ఎవరైతే బిఫోర్ అట్లీస్ట్ పాసిబుల్ 11 వాళ్ళకి 2 hours or 2.5 hours అయినా బిఫోర్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి డైట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన డిన్నర్ టైం కి అండ్ స్లీప్ టైం కి ఖచ్చితంగా 2 hours గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. సపోజ్ నన్ను అడిగితే ఇఫ్ ఈవెన్ గా లేట్ వెళ్తున్నారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దెన్ ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ జస్ట్ 1 glass of buttermilk and sleep. Buttermilk or liquids, జావా లాగా ఇలాంటివైనా తీసుకోవచ్చు, సింపుల్ గా తీసేసుకొని ఇంకా పడుకోవచ్చు అంతే. సో ఏదైతే మిస్ అవుతున్న క్యాలరీస్ ఉంటాయో అది బిఫోర్ 5 లోపు, ఐ మీన్ స్నాక్ లాగా కానీ లేదా బాక్స్ లో ఆఫీస్ వెళ్ళి తీసుకోవడం వెళ్ళడమే బెస్ట్. కానీ బట్ బెటర్ లేట్ నైట్స్ అయితే ఫినిష్ చేయకూడదు, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మెటబాలిజం చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో జనరల్ గా చాలా మంది బిఎంఆర్ మిషన్స్ లో, ఇప్పుడు బిఎంఐ మిషన్స్ లో ఏంటంటే బాడీ ఏజ్ ఒకలాగా ఉంటుంది, నార్మల్ ఏజ్ ఒకలాగా ఉంటుంది అని చెప్తున్నారు. సో మన ఐడియల్ వెయిట్ లేనప్పుడు 100% ఇది ఎక్కువగా బాడీ ఏజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే లేట్ నైట్స్ తినడం వల్ల ఎక్కువ ఓవర్ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. మన బాడీతో పాటు మనకి ఇంటెస్టైన్ కి అండ్ మన స్లీప్ తో పాటు మనకి బాడీకి కూడా రెస్ట్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎస్. సో అండ్ వన్ మోర్ థింగ్, అంటే ఈ జనరేషన్ లో ఎప్పుడు చూసినా అంటే మనం తిన్నామా లేదా అని ఆలోచిస్తున్నారు, కానీ మనం తిన్న దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది, మనం ఆ పర్టికులర్ డే కి రిక్వైర్మెంట్ అయిన క్యాలరీస్, ప్రోటీన్స్, మినరల్స్ అన్ని రీచ్ అవుతున్నామా లేదా అని ఆలోచించే వాళ్ళు చాలా చాలా తక్కువ అయిపోయారు. ఇట్ ఈస్ అంటే ఈ పర్టికులర్ బేసిక్ మైండ్ సెట్ వీ హ్యావ్ టు ఇన్కల్టికేట్ ఇన్ టు ద పీపుల్స్ మైండ్. అని ఏదో తిన్నామా, మన ఆకలి చచ్చిపోయిందా, తర్వాత వర్క్
పైన పడ్డాం, మనం వర్క్ చేసేది సంపాదించుకునేది అంతా మన హెల్త్ కోసమే కదా. సో ఈ బేసిక్ థింగ్ లైక్ మనం డైలీ మీల్లో మన కావాల్సినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్, మినరల్స్ అవన్నీ ఉన్నాయా లేదా అని కాన్షియస్నెస్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి అంటారు. సో ఇదేంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1200 క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది, 1200 క్యాలరీస్. బట్ నార్మల్ గా ఇది ఏంటి అంటే NIN వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు RDA ప్రకారం ఏంటంటే డైలీ రికమెండెడ్ అలవెన్స్ కి కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి ఏంటి అంటే 300 కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రోటీన్ వచ్చేసరికి వాళ్ళ ఐడియల్ వెయిట్ ఎంత అయితే ఉంటారో అండ్ 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ విత్ CKD ఉన్న వాళ్ళకి వచ్చేసరికి విత్ డయాలసిస్, వితౌట్ డయాలసిస్ ఉంటుంది. విత్ డయాలసిస్ ఉన్న వాళ్ళకి వెల్ అండ్ గుడ్ నార్మల్ ప్రోటీన్ తీసుకోవచ్చు. బట్ విత్ డయాలసిస్ ఉన్న వాళ్ళకి నార్మల్ గా తీసుకోవచ్చు. వితౌట్ డయాలసిస్ మాత్రం లో ప్రోటీన్ తీసుకోవాలి. సో 1 kgకి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటి అంటే 80 ఓవర్ వెయిట్ ఉంటారు. సో 5.3 హైట్ ఉండి సో 80-90 kgs ఉంటారు. సో నేను 90 kgs ఉన్నాను కదా, 90 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలని ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ ఐడియల్ వెయిట్ ఎంత అయితే ఉంటారో వాళ్ళ హైట్ కి, ఐడియల్ వెయిట్ కి సో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రెసెంట్ మనం మిస్ చేసేది ఏంటి అంటే వైటమిన్స్ ఎక్కువ మిస్ చేస్తున్నాము. సో ఫ్రూట్ ఇంటేక్ ఏంటి అంటే ఓన్లీ 1 ఫ్రూట్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటాం. బట్ యాక్చువల్ గా ఏంటి అంటే పర్ డే లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా 40% తీసుకోవాలి. తీసుకోవాలి అట్లీస్ట్ 4 సర్వింగ్స్ అయినా ఉండాలి. ఐ మీన్ ఇన్ ది వే ఆఫ్ ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ 4 సర్వింగ్స్ పర్ డే ఇంక్లూడ్ చేసుకునేలా తీసుకోవాలి. నార్మల్ గా మనం బెస్ట్ వే ఏంటంటే మన కర్రీస్ లో బ్రేక్ఫాస్ట్, లంచ్ అను డిన్నర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. యాడెడ్ గా ఫ్రూట్ ఐ మీన్ వెజిటబుల్స్ అనేది తీసుకుంటాం కర్రీ ఫామ్ లో. బట్ డిన్నర్ చాలా ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఇడ్లీ, దోశ తీసుకుంటున్నారు. చట్నీస్ వచ్చేసరికి అగైన్ పల్లీ చట్నీ యూజ్ చేస్తున్నారు. సో ఈ పల్లీ చట్నీ ఏంటంటే ఇడ్లీ యూజ్ చేసేది కంపల్సరీ రైస్ తోనే వేస్తున్నారు. సో ఉరద్దాలు ఎక్కువ యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ రేషియో ఉంటుంది. అండ్ అగైన్ పల్లీ ఇట్స్ ఆల్సో కార్బోహైడ్రేట్స్. సో ప్రోటీన్ ఉంటుంది బట్ హైయర్ సైడ్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో ఈ రీప్లేస్మెంట్ పల్లీ చట్నీ రీప్లేస్మెంట్ లో వెజిటబుల్ చట్నీస్ కానీ, గ్రీన్ లీఫీ చట్నీస్ కానీ యూజ్ చేయొచ్చు. సో దానివల్ల ఎక్కువ ఐ మీన్ వెజిటబుల్స్ అనేది యాడ్ చేసినట్లు ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే నార్మల్ ఫ్రూట్ ఫామ్ లో తీసుకొని వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే జస్ట్ డైలీ ఇంటేక్ లో ఐ మీన్ బిఫోర్ సన్లైట్ బిఫోరే ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నైట్ టైమ్స్ చాలా మంది ఏంటంటే నైట్ టైమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు, డే టైమ్ లో కుదరని వాళ్ళకి. సో బిఫోర్ సన్లైట్ బిఫోరే ఫ్రూట్స్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ 7 o'clock బిఫోర్ అయినా మనం ఒక ఫ్రూట్ తీసుకోవాలి అబ్జార్ప్షన్ కోసం. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే వెజిటబుల్ ఇంటేక్ లో నార్మల్ గా ప్రెసెంట్ మాన్సూన్ సీజన్ లో అయితే సీజనల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ వెజిటబుల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, విచ్ బెస్ట్ సీజనల్ ఫ్రూట్స్ యు అడ్వైస్ అండి? సో ప్రెసెంట్ అయితే ఆమ్లా, గోవా తీసుకోవచ్చు. అండ్ మోసంబీస్, ఆరెంజెస్ కూడా తీసుకోవచ్చు. Yes, all these like amla, guava, mosambis and oranges are high in vitamin C and immunity boosters and antioxidants. ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలంటున్నారు. ఓకే, సో నార్మల్ గా ఏంటి అంటే ఈ మాన్సూన్ సీజన్ లో బెటర్ ఎవరైతే ఇంటేక్ ఉంటారో వాళ్ళకి బాడీ వార్మ్ టెంపరేచర్ లో ఉంచుకోవడం కోసము జింజర్ డ్రింక్స్ లాగా జస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ విత్ బూస్ట్ డ్రింక్స్ లాగా జస్ట్ జింజర్ అండ్ పుదీనా బాగా తులసి లీవ్స్ తో హాట్ వాటర్ లాగా ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. సో దానివల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ జింజర్ వచ్చేసరికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా హెల్ప్ అవుతుంది. అండ్ తులసి లీవ్స్ కూడా యాంటీ బ్యాక్టీరియల్ గా హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రెష్ డ్రింక్ తోటి మార్నింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఈ టైంలో వెజిటబుల్ ఐ మీన్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ రెగ్యులర్ ఇంటేక్ లో బిఫోర్ సమ్మర్ లో కానీ నార్మల్ గా అవుట్ సైడ్ ఫుడ్స్ అలాంటివి ఐ మీన్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే బెటర్ అవాయిడ్ చేసేసి రెగ్యులర్ బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా మన డైటీషియన్ శిరీష గారు ఎంత సింపుల్ గా మన మాన్సూన్ లో ఏవేవి అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. మాన్సూన్ లో అబ్సల్యూట్లీ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేయని అవసరం లేదు. ఇది ఇట్స్ రియలీ అ బిగ్ మిత్ దట్ చాలా మంది అంటూ ఉంటారు ఈ మోసంబి, జామకాయ ఇవన్నీ తినకూడదని. ఇన్ఫాక్ట్ ఇవన్నీ తినాలి. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో మీకు కానీ మీ పిల్లలు కానీ ఇవేవి రెస్ట్రిక్ట్ చేయకండి. దిస్ ఇస్ ఆల్ గుడ్. ఫస్ట్ థింగ్ మెయింటైన్ అ ప్రాపర్ హైజీన్
పిల్లల్ని ప్రాపర్గా అవుట్డోర్ ఎక్స్పోజర్ అనేది కొంచెం తగ్గించండి. చాలా వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ ఫర్ వైరల్ ఫీవర్స్ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. అవర్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ టు ఫైట్. సో ఇట్స్ ఓన్లీ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ విచ్ ఫైట్స్ ఫర్ వైరల్ ఫీవర్స్. ఏ ఒక్క ఎన్ని యాంటీబ్యాక్టీరియల్ అయినా ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా వైరల్ ఫీవర్కి వేస్ట్. అది ఓన్లీ డాక్టర్స్ కూడా ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే మనం యాంటీబయాటిక్స్ అనేవి వైరల్ ఫీవర్స్కి ఇస్తున్నాం. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ వైరల్ ఫీవర్స్. ఇట్ ఈస్ ఓన్లీ దట్ మన బాడీ ఇమ్యూనిటీ మన బాడీ ఆ వైరస్ సెల్స్ అనేవి ఫైట్ చేసి మన ఓన్ బాడీ ఇమ్యూనిటీ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ గుడ్ గట్ హెల్త్, ప్రాపర్ హెల్దీ ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం విల్ ఆల్వేస్ స్టే ట్యూన్ విత్ డైట్ టాక్స్ విత్ డాక్టర్ శిరీష. డెఫినెట్లీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫర్దర్గా ఏంటి మీ కామెంట్ డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ మేము అన్నీ క్లియర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్స్లో మనం హెల్దీ హెయిర్ గురించి, హెల్దీ స్కిన్ గురించి, ఎలాంటి డైట్స్ తీసుకోవాలి, వెయిట్ లాస్ గురించి ఎలాంటి డైట్స్, డయాబెటిక్ వాళ్ళ గురించి ఎలా డైట్ తీసుకోవాలి అనేది మనం శిరీష గారితో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.